ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎస్ ప్రొసీడ్. యువర్ ఆనర్, బాక్సింగ్ ఛాంపియన్ ఎక్స్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన రుద్రప్రతాప్ కేస్ గత కొన్ని నెలలుగా కోర్టు చుట్టూనే తిరుగుతుంది. రుద్రప్రతాప్ ఆల్రెడీ నార్కోటిక్ కేసులో అభియోగాలను ఎదుర్కొని బాక్సింగ్ కెరీర్ నుండి సస్పెండ్ కూడా అయ్యాడు. ఆ డిప్రెషన్లోనే తన అపోనెంట్ టీంతో గొడవ పెట్టుకున్నాడు. అందుకు అడ్డుపడిన తన తమ్ముడు భానుప్రతాప్ని ఆవేశంలో నెట్టి చంపేశాడు. దానికి ప్రత్యక్ష సాక్షులు తన అపోనెంట్ టీం మెంబర్స్ తేజ మరియు సత్య. ఈ సాక్ష్యాధారాల్ని నమ్మే భానుప్రతాప్ గారి తల్లి శకుంతల గారు రుద్రప్రతాప్ మీద కేసు ఫైల్ చేశారు. తన కుటుంబంతో సహా సమాజంలో కూడా రుద్రప్రతాపే హత్య చేశాడని నమ్ముతున్నారు. ఈ ఆధారాలన్నీ పరిశీలనలోకి తీసుకుని ఇప్పటికైనా కోర్టు వారు రుద్రప్రతాప్కి తగిన శిక్ష విధించి భానుప్రతాప్ మరణానికి న్యాయం చేయమని సవినయంగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. డిఫెన్స్. బహుశా కేసు ఓడిపోతానని తెలిసి రుద్రప్రతాప్ అసలు కోర్టుకే రాలేదనుకుంటాను యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారేమో కోర్టులో ఏం వాదించాలో తెలియక బయటే తచ్చాడుతున్నారు. డిఫెన్స్ లాయర్ మిస్టర్ ప్రేమ్ కుమార్, డిఫెన్స్ లాయర్ మిస్టర్ ప్రేమ్ కుమార్. ఐఎమ్ సారీ యువర్ ఆనర్, నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను, అందుకే ఆలస్యం అయింది. ఇట్స్ ఓకే. మిస్టర్ ప్రేమ్, ఈ కేసుకు సంబంధించి మీరు చెప్పాల్సిందేమైనా ఉందా? ఎస్ సార్, యాక్చువల్లీ సారీ యువర్ ఆనర్, యాక్చువల్లీ మై క్లయింట్ రుద్రప్రతాప్ ఎలాంటి నేరం చేయలేదు. హీ ఈజ్ ఇన్నోసెంట్. హీస్ ఎ గుడ్ ప్లేయర్, బాక్సర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ ఏం మాట్లాడుతున్నారు ఆయనకైనా అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావడం లేదు. మీరు రుద్రప్రతాప్ నేరం చేయలేదు అంటే కేసు క్లోజ్ అయిపోదు. దాన్ని ప్రూవ్ చేసే సాక్ష్యాధారాలుండాలి. అది వదిలేసి గుడ్ ప్లేయర్, బాక్సర్ అని అతను భజన చేస్తారేంటి? ఆర్డర్, ఆర్డర్. మిస్టర్ ప్రేమ్, క్లారిటీగా చెప్పండి. ఐఎమ్ సారీ యువర్ ఆనర్, ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి చాలా పెద్ద ప్రయత్నం జరుగుతుందని నా అనుమానం. ఎందుకంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్? మిస్టర్ ప్రేమ్, ఆర్ యు ఓకే? మీరొక లాయర్గా మాట్లాడటం లేదు, అయినా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? నేను నిజమే చెప్తున్నాను. నాకు కావాల్సిన మనిషి ప్రమాదంలో ఉన్నారు, నేను వెళ్ళి కాపాడాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. లాయర్కి ఏమైనా మెంటలా? అలా రన్నింగ్ చేశాడేంటి? రుద్ర సార్ వచ్చారా? చామంతి అక్కడ. జస్ట్ మినిట్. చామంతికి ఏమీ కాదు. ఏం కాదంటారేంటి? అంటే తనని కాపాడడానికి మీరు వెళ్ళలేదా? ప్రేమ్ ప్రేమ్ ప్రేమ్, కాసేపట్లో చామంతి క్షేమంగా ఇక్కడ ఉంటుంది. తన ముందే నువ్వు కేసు వాదిస్తావు. ట్రస్ట్ మీ, షీ సేఫ్. మీరిక్కడ ఉండగా తనని అక్కడ ఎవరు కాపాడతారు సార్? నేను ఇక్కడున్నా నా పవర్ అక్కడుంది. తనొస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండు. సార్ ప్రేమ్, ట్రస్ట్ మీ ప్లీజ్, కమ్.
నో ఫియర్, ఐఎమ్ హియర్. కమ్ 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 అంటుంటే తిరగండి. లేవండి లేవండి లేవండి. అయ్యో వాటర్ ఏమైనా కావాలండి? ఓకే ఓకే. ఇంతకీ ఎవరు మీరు? నేను రుద్ర రుద్ర ప్రతాప్. మీరా? మీరు ఇక్కడ ఉన్నారేంటి సార్? కోర్టులో కదా ఉండాలి. బ్రదర్ ఉన్నాడండి అక్కడ. హా? అదే కోర్టుకు వెళ్ళాలి అంటున్నాను. అవును. ఇంతవరకు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. వ్యానంతా ఊగిపోయింది. భూకంపం ఏమైనా వచ్చిందా సార్? ఇంచుమించుగా అలాంటిదే. వీళ్ళంతా ఇలా పడిపోయారేంటి? ఓ, అయితే ఇది మీరు సృష్టించిన భూకంపం అన్నమాట. అవును, వీళ్ళు అసలు పైకి లేస్తారా? భూమి మీద నౌకలుంటే పైకి లేస్తారు, లేదంటే పైకి పోతారు. అయినా మీ కేసు వాదించకుండా ఉండడానికి నన్ను కిడ్నాప్ చేసి మరి ప్రేమ్ బాబుని బ్లాక్మెయిల్ చేశారంటే వీళ్ళని మీ శత్రువులే పంపించుంటారేమో. కావచ్చు, కాకపోవచ్చు. అంటే అంటే బ్రదర్ కి శత్రువులు ఎక్కువే. అదే మనకు కూడా శత్రువులు ఎక్కువ. కానీ కేసు ఎప్పటి నుంచో కోర్టులో ఉంది. ఎప్పుడు లేనిది ఇప్పుడే లాయర్ని ఎందుకు అడ్డుకుంటారు? బహుశా వాళ్ళు ప్రేమ్ లాయర్ గా సక్సెస్ కాకూడదు అని ఏదైనా చేసుంటారా? నిజమే, ప్రేమ్ బాబు కూడా శత్రువులు ఉన్నారు. మరి వీళ్ళెవరో ఎలా తెలుస్తుంది? మిమ్మల్ని ఏంటి మీరు వాళ్ళని 4 తన్నేస్తే నిజం చెప్పేస్తారనుకుంటున్నారా? చెప్పరు గాక చెప్పరు.